పొందుకునే కృప మాకు అన్నింటి సాందరించేయండి. వచ్చే బిడ్డలందరూ కూడా మీ స్తోత్రాలు ఇంకా రావచ్చు కూడా ప్రేరేపించి పురుగులు నడిపించి మీకు ధన్యంగా పాల్గొని ప్రతి దేవునికరణ ఆశీర్వాదకరంగాను మీకు వాక్యం ద్వారా బలపరుచుకుని ఉపయోగించుకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వెళుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు అందరూ కూడా ఉన్నాడండి. ఇంత బాగున్నారా? మంచి దేవునికి ఉపయోగం మేము కూడా క్షేమంగా ఉన్నాం. సరే, దేవుడి చిన్న సమస్య వచ్చుకుంటూ ఒక మాట నుంచి దేవుని వాక్యం వెళ్ళడం మనం పరిశీలన చేసుకున్నాం. చదువుకున్న చూడండి, చదవబడి కీర్తన గ్రంథము 47వ కీర్తన 4వ వచనం చదువుదాం. తాను ప్రేమించిన యాకోబునకు మహాస్యాస్పదముగాను మన స్వాస్థ్యం ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహమాయను, గౌరవంతో యెహోవా ఆరోహమాయను. దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, ఎందుకంటే దేవుడు సర్వభూమికి రాజే అన్నాడు. రెండుగా కీర్తన పాడని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టు మనము చూస్తున్నాం. దాని స్తోత్రం కలుగుగాక. ఇంకా చూసినట్టు ఎంతో వచ్చిన చెప్తున్నాడు, దేవుడు అన్ని జనులకు రాజే ఉన్నాడు, దేవుడు పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టుగా దేని వాక్యం అర్థమవుతాం. నేను స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ వాక్యం బాగా చూసినట్లయితే ఆ కీర్తన గారు 40వ కీర్తన పైవచనం రాయబడింది. ఇది రచించిన వ్యక్తి ఎవరంటే కోరా కుమారులు అని చెప్పి దేని వాక్యం మనకు అర్థమవుతాం. నేను స్తోత్రం కలుగుగాక. ఈ కోరా కుమారులు దేని వాక్యం ఎంతో భయంకర వ్యక్తులు. కోర అయితే వాక్యాన్ని విరుద్ధంగా జీవించి భూమి చేత నింగివేయబడినట్టుగా దేని వాక్యం మనకు సెలవిస్తోంది. అయితే ఆయన కుమారులు మాత్రము చక్కగా ఆత్మీయత ఎదుగుతూ ఆయన సాక్షి జీవిస్తూ తమ జీవితాల భవిష్యత్తును కూడా ఆశ్రయించబడిన రీతిగా దేని వాక్యం చెప్తుంది. వారు చెప్తున్న మాట ఏంటంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనితో దేవుని గురించి ఆర్భాటము చేయడని చెప్పి చెప్తుంటా మనం చూస్తున్నాం. దీని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అని వాక్యం చెప్తుంది. అంటే భూమిని సృష్టించిన సర్వసృష్టికర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. అందుకే బైబిల్ ఒక చక్కని మాట రాయబడిందండి. ఏమిటంటే, ఇదిగో కలిగినది లేదు, సమస్తం కూడా దేని మూలంగానే కలిగిన వాక్యం చెప్తుంది. మనకు కనిపించే సమస్తం కూడా ఎవరి మూలంగా కలిగి అంటే దేవుడు. ఆకాశమా కలుగును గాక, భూమి కలుగును గాక, సూర్యచంద్ర నక్షత్రాలారా కలుగును గాక అని చెప్పి ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చాడో వెంటనే సమస్తం కూడా కలిగినట్టుగా దేని వాక్యం మనకు చెప్తాం. నేను స్తోత్రం కలుగును గాక. సో నోటి మాట చేత ప్రపంచాన్ని, ప్రపంచంలో సమస్త జీవరాశులను, జలరాశులను, ఆకాశ పక్షులను, ఆఖరికి తన చేతితో మానవుడు సృజించినవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి ఈ కోర కుమారుడు చక్కని కీర్తన రాస్తూ, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, చైతన్యంతో దేవుని గురించి ఆర్భాటము మీరు చేయండి, ఎందుకంటే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడని చెప్పి చక్కని మాట చెప్తుంటా మనం చూస్తున్నాం. దాని స్తోత్రం కలుగుగాక. సో సర్వభూమికి మహారాజుని మనం ఏం చేయాలంటే ఘనపరిచేవారుగా, ఆయన నామాన్ని మహింపరిచేవారుగా ఉంటున్నాం. దాని స్తోత్రం కలుగుగాక. సాధారణంగా చూడండి, మన నాయకులు వస్తుంటుంటారు అప్పుడప్పుడు మన ప్రాంతంలో. ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మన చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా మన వార్డు మెంబర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎవరైనా వారు వచ్చినప్పుడు నిజంగా వారిని బట్టి ఎంతో సంతోషిస్తుంటాం, చప్పట్లు కొడుతూ కనపడుతుంటాం, వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానము తెలియజేస్తుంటాం, వారికి మనం జయజయ పలుకుతూ మనం ఎంతో మనము కనపరుస్తుంటాం. దీని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే వారు మంచి పరిపాలన నుంచి మనకు కావాల్సిన అన్ని కూడా వారు సమకూరుస్తున్నారు. విలువలు వారికి పిలుస్తున్నారు, రేషన్ కావాల్సిన రేషన్ ఇస్తున్నారు, పాడిపంట సిరి వారికి నష్టపరిహారము ఇస్తున్నారు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు, వ్యాపారస్తుల సహకారంగా వారు ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ప్రజలచే ఎన్నుకోవడంతో ఈ పార్లమెంట్ వ్యవస్థ నుండి ప్రభుత్వం వారు ప్రజల పట్ల ఎన్నో మేలు చేస్తున్నారు. కాబట్టి భూసంబంధ మేలన్నీ చేస్తున్నటువంటి నాయకులు మన చెంతకు వచ్చేసరికి జైజలు కొడతాం, ఎంతో వారిని ఘనపరుస్తాం. అంతకు మించి సమస్థానాన్ని గెలుచుకునే దేవుని కూడా మనం ఏం చేయాలంటే ఘనపరిచి స్తుతించే మహిమపరిచేవారుగా ఉండాలి. నేను స్తోత్రం కలుగుగాక. అందుకే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు క్రిస్మస్ దినాన చక్కని దేవదూతలు ఒక చక్కని పాట కూడా పాడినట్టే మనము వింటున్నాం. మన ముందు వచ్చిన ఏమేలా
క్రిస్మస్ నెల. వెరీ గుడ్. నేను స్తోత్ర కలుగును గాక. కొన్ని పేర్లు పెట్టుకున్నా కదా. డిసెంబర్ అంటే క్రిస్మస్ నెల, మార్చ్ అంటే ఇంచుమించు గుడ్ ఫ్రైడే నెల, తర్వాత ఈస్టర్ నెల. ఇలా మన పండుగల పేరు పెట్టుకున్నట్లయితే తద్వారా దాంట్లో ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. ఎందుకంటే సాధారణంగా క్రైస్తవులకు, క్రీస్తుని ఆరాధించే జనానికి సుమారు ఎన్ని పండుగలు అంటే ముఖ్యమైనవి 4 మాత్రమే ఉంటున్నాం మనం చూస్తున్నాం. ఒకటి ఏమిటి అంటే సంవత్సరం అంతా కాపాడినందుకు జన్మ ఫస్ట్ మనం శుద్ధిస్తూ దేవుని మనము ఆరాధన చేసుకుంటాం. రెండవదిగా గుడ్ ఫ్రైడే రోజున సర్వ పరిహారం శరీర ప్రారంభించిన బట్టి యేసుక్రీస్తు ప్రభువును మనము ఆరాధిస్తాం. రెండవది. మూడవదిగా మృత్యుంజయుడే సమాధించిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనని విశ్వాసించిన వారు కూడా మరణాన్ని జయించి, అనగా పాతాళం జయించి తిరిగి మళ్ళా సజీవులు లేస్తారు గుర్తుగా ఈస్టర్ మనము చేసుకుంటూ ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే ఈ 4 పండుగలు కూడా మన శ్రద్ధగా మనము జరుపుకుంటూ ఉంటాం. దాని స్తోత్రకరం గాక. అయితే పండుగ సంతోషం మాత్రమే కాదు, కానీ ఆ పండుగ నాడు ప్రారంభించిన సంతోషము ఆ సంవత్సరం అంతా కూడా కొనసాగించే వారు ఉన్నప్పుడే దేవుని నామం అక్కడ మహిమపరచబడుతుందని వాక్యం చెప్తాం. దాని స్తోత్రకరం గాక. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి యొక్క గర్భాన్ని జన్మించినప్పుడు దేవదూతలకు చక్కని పాట పాడారు. చదువుకున్నాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. స్తోత్రము గాక. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో నవావతారిగా జన్మించినప్పుడు, మరీ గర్భాన్ని జన్మించినప్పుడు అక్కడ దేవదూతలు వచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా గొల్లల చెందుకు అక్కడ దేవదూతలు వచ్చి వారు సువార్త అక్కడ ప్రకటించారు. మొట్టమొదటి చూసినట్లయితే, ఆ తర్వాత దినాలు చూసినట్లయితే జ్ఞానులు కూడా వచ్చినట్టే మనం అందరూ కూడా తెలుసు. కాబట్టి ఆ దేవదూతలకు చక్కని పాట పాడుతున్నారట. ఏం పాట అంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం కలుగుగా అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో భూమి మీద ప్రతి మనిషి కోరుకుంది ఏంటి అంటే సమాధానము. ఏం కోరుకున్నారండి? సమాధానం. భార్యాభర్తల మీద సమాధానం ఉండాలి. వ్యక్తిగత జీవితాల్లో మనకు దేవునికి సమాధానం కలిగి ఉండాలి. కుటుంబాల అందరి మధ్య కూడా, బిడ్డల మధ్య, కుమార్తెల మధ్య, కుమారుల మధ్య, తల్లిదండ్రుల మధ్య సమాధానం మనము కలిగి ఉండాలి. నాయకుల మధ్య, ప్రజల మధ్య కూడా సమాధానం మనము కలిగి ఉండాలి. సంఘంలో, సమాజంలో కూడా మనం ఏం కలిగి ఉండాలంటే సమాధానము కలిగి ఉండాలి. స్తోత్ర కలిగి కాక. అందుకే యెషయా భక్తుడు ఒక చక్కని మాట మనకు చెప్తున్నారు. ఏలైనగా మన శిశువు పెట్టను, మన కుమారుడు అనుకరించబడును, ఆయన మీద రాజ్యభారం ఉండును చెప్తూ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, హిస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి అని చెప్పి చక్కని పేరు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దాని స్తోత్రకరం కాక. సో యేసుక్రీస్తును నమ్ముకుని ఆయన్ని విశ్వాసించి క్రీస్తును ఆరాధించే క్రైస్తవులుగా, క్రీస్తు ఆరాధించడం భక్తులుగా, దేశపురము నమ్ముకుని ఆయన ఆలోచించుకునే దేవుని పిల్లలుగా మనం నిజమైన సమాధానం కలిగి పొందుకోవాలంటే ఎలా ఉండాలంటే చెప్తున్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ తెచ్చే ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన మనందరూ కూడా దేవుడు ఏమనిపిస్తాడట? సమాధానం ఇస్తాడు, గొడవ తొలగిస్తాడు, అనారోగ్యం తొలగిస్తాడు, అశాంతి తొలగించే మనశ్శాంతి ఇస్తాడు, అనారోగ్యం తొలగించే ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంకా గొడవ తొలగించి మన జీవితంలో సమాధానం ఇచ్చి బరువుకి నిత్య నరకాగ్ని తప్పించి నిత్య పరలోక రాజ్యం మనం చేరుస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతాం. స్తోత్రకరంగాక. సో ఈ మధ్యాహ్నకాలం మీకు ఆదివారం పాడంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా నిజమైనటువంటి దేవునికి మనం మహిమ తెచ్చేవారు మనం ఉండాలంటే ఏ విధంగా జీవిస్తే దేవునికి మనం మహిమ తెచ్చేవారు ఉంటామో అలా ఉంటే ఏ విధంగా మన జీవితంలో సమాధానం పొందుకోగలమని చెప్పి కొన్ని విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. ఈ మాటలు ఎక్కడ నేర్పించారంటే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలోనే మనకు నేర్పించారు. దాని స్తోత్రకరం కాక. వాటికి ధన్యతలను పేరు పెట్టారు. 9 ధన్యతలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధన్యతల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని ఆ మంచి లక్ష్యం మన జీవితంలో ఉన్నట్లయితే నిజంగా దేవునికి మనము ఇష్టమైన పౌరులుగా ఉంటాము. నేను స్తోత్రకరం కాక. ఆ 9 ధన్యతలు కూడా కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు బోధించినప్పుడు ఆ విశ్వాస బృందం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆయన పెట్టింది సాదా గ్రౌండ్లో కాదు. అక్కడ వెళ్ళడానికి ఏమీ కూడా ఫెసిలిటీస్ కూడా అక్కడ లేవు. ట్రావెలింగ్ సర్వీస్ కూడా అందుబాటులో వారికి లేదు. కానీ కొండ మీద యేసుప్రభువు వారు వాక్యం చెప్తాకి ప్రకటించినప్పటికీ అందరూ కూడా మరి ఉత్సాహంగా కొండెక్కి మరి దేని వాక్యం వినడానికి శ్రద్ధగా విన్నట్టు మనం చూస్తున్నాం. దాని స్తోత్రకరంగాక. అయితే నేటి దినం అనేక మంది దగ్గరలోనే మందిరం ఉన్నప్పుడు కూడా ఈ వారం ఏ వెళ్తాంలే, ఈ మంగళవారం ఏ వెళ్తాంలే, ఈ శుక్రవారం ఏ వెళ్తామని చెప్పి నలశ పెట్టే కొంతమంది లోపల మనము చూస్తున్నాం. అయితే దేని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే దినము సమీపించక మీరు
సూచన కొలది. ఏమిటా దినము? రెండో రాకడ దినం అని చెప్పి మనకు గుర్తించాలి. నేను స్తోత్ర కలుగాక. ఆ రెండో రాకడ దినం సమీపించడం మీరు సూచన కొలది సమానించే కూట మానవద్దని చెప్తూ మరెక్కువగా కూడుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతాం. నేను స్తోత్ర కలుగాక. సో దేవునికి మహిమ తెచ్చే జీవితం అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆనాడు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు భక్తులు బోధించారు. ఉదయకాల ఆదివారం ఆరంభంలో మన జీఆర్ఆర్ ప్రార్థనా సభాస విశ్వాసం కూడా ఆయన బోధిస్తూ ఉన్నాను. నేను స్తోత్ర కలుగాక. చదువుకున్నాను చూడండి కొన్ని విషయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, దాంట్లో బుక్ మార్క్ అని పెట్టుకొని దీని వాక్యం అంతా కూడా అదే అధ్యాయం ఉంటుంది కనుక శ్రద్ధగా ఉన్నా. సర్వోన్నతమైన స్థలంలో దేనికి మహిమ, ఆయనకి ఇష్టమైన పనులు భూమి మీద సమాధానం కలుగుతుంది. దేనికి మహిమ కలిగి ఉండే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో నేర్చుకున్నాం. మొట్టమొదటిగా చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిని. చాలా మంది స్తోత్రకరంగాక. యేసు ప్రభు వారికి మహిమ తెచ్చేవారికి మనం ఉండాలంటే, ఆ మహిమలోకానికి ఈ లోకయాత్ర మునిగి మన ఆత్మలు చేరుకోవాలంటే, నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే, ఆత్మ విషయం ఏ ఉండాలంటే దేన మనసు మన జీవితంలో కలిగి ఉండాలి. స్తోత్రకరంగాక. ఎందుకంటే దీనిని ఎప్పుడు కూడా దృష్టిస్తాడు. దేన మనసు ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు వాక్యం చెప్తోంది. అందుకే కీర్తనకారుడు 138వ కీర్తన 6వ చూసినప్పుడు 138:6 చూసినప్పుడు యెహోవా మహోన్నతుడైనను ఆయన దేవులను లక్ష్య పెట్టును. ఎవరు లక్ష్య పెడతారమ్మా? దేని మనసు గెలవారినైనా లక్ష్య పెడతారు. సుంకరి వచ్చాడు, పరిసరి ఇచ్చాడు, సంఘంలో ప్రార్థన చేస్తున్నారు. ఇక పరిసరి చూస్తే, అయ్యా నేను వారానికి 3 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నీకు వ్యవస్థను బాగా క్రమం చేస్తున్నాను, ఇంకా నీతో సహవాసం ఎక్కువ చేస్తున్నాను అని చెప్పి దాన ధర్మాలు కూడా చేస్తున్నాను అని చెప్పి తన గొప్పదాన్ని హెచ్చించుకుని చెప్పినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే సుంకరి వచ్చాడు, పాపి నేను నన్ను కరుణించని చెప్పి దేన మనసుతో ప్రార్థన చేశాను. స్తోత్ర కలుగాక. దేవుని వాక్యం చెప్తుంది, తను హెచ్చించుకుని తన భక్తి జీవితాన్ని తనదానే పొగుడుకుంటూ ఘనపరుచుకుంటూ చెప్పుకుంటువంటి ఆ పరిశీలన ప్రార్థన అక్కడ దేవుడు వినలేదు. కానీ పాపిని నన్ను కరుణించి చెప్పి తన పాపాలు విడిచిపెట్టి వినయ మనసుతో దేన మనసుతో చేసుకుంటే ఆ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్ర కలుగాక. అందుకే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15 గమనించినప్పుడు, యెషయా 57:15 గమనించినప్పుడు, వినము గెలవారి యుద్ధను, దేన మనసు గెలవారి యుద్ధను నేను నివసిస్తాను వాక్యం చెప్తుంది. దేవుడు ఎక్కడ నివసిస్తానికి ఇష్టపడుతున్నాడంటే దేన మనస్సు, వినయ మనస్సు, తగ్గింపు స్వభావము ఎవరి జీవితంలో ఉంటుందో వారిలోనే నివసిస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకే చూడండి, సౌలు యొక్క జీవితం తెలుసు, దావీదు యొక్క జీవితం కూడా మనకు తెలుసు. సౌలు రాజు చూస్తే తనను హెచ్చించుకుని గుణం కలవాడు. మొట్టమొదటి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే తర్వాత ఎప్పుడైతే రాజుగా మారాడో తనలో ఏమొచ్చిందంటే అహంకారం అనేది వచ్చింది. మరి ఎప్పుడైతే వచ్చిందో దేని వాక్యాన్ని వృత్తిగా జీవిస్తున్నట్టుగా సౌలు యొక్క జీవితం మనం అక్కడ చూస్తున్నాం. దేనికి ఇష్టం కాని పనులు ఏమి చేయొద్దన్నాడో ఆ పనులు కూడా చేయడం అక్కడ మొదలుపెట్టాడు. అందుకే కీర్తనకారుల మొట్టమొదటి కీర్తనలో చక్కని మాట చెప్తున్నాడు మోషే గారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపల మార్గమున నిలవకండి, అపాసలు కూర్చున్న చోటు మీరు కూర్చోకండి. మీరు ఏం చేయమంటారంటే దేన మనసు విన మనసు కలిగి జీవించమై మన ఆత్మీయత బలపరుచుకుంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని అప్పుడప్పుడు దుర్గుణం తీయడం కాదు కానీ దేవారాత్రిని కూడా ధ్యానించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. దీని స్తోత్ర కలుగాక. సో సౌలు రాజు యొక్క జీవితం చూస్తే తాను దేవుని చేత అభిషేకించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. తనటువంటి స్థానాన్ని బట్టి, తనకున్నటువంటి ఆధిక్యతను బట్టి అతను శుతిస్తూ దేనమస్సు కలిగి దేవుని మహింపరచడం మానేసి తాను గర్వించినట్టుగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. తాను చేయకూడని పనులు, దైవసేవ మాత్రమే చేయాల్సిన పనులు కూడా తను సొంతంగా చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. వెళ్ళకూడని స్థలాలు కూడా వెళ్ళి ఆ యొక్క చెంపు చేసే పనులకు, ఇంకా చలంగతం చేసే వెల దగ్గరికి వెళ్ళి చేతగారు కూడా చెప్పించినట్టుగా వారి జీవితాన్ని మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్ర కలుగాక. అయితే దావీదు మాత్రము దేవుని హృదయానుసారుడు కనుక సౌలు దారి ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేన మనసు విన మనసు కలిగి యెహోవా నన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు వాక్యం చెప్పాడు కనుక ఆయన రక్షిస్తారని చెప్పి దేవుని చేత రాజుగా అభిషేకించిన సౌలు రాజు తన చేతికి చిక్కినప్పుడు కూడా అతని ఏ హాని కూడా చేయలేదు. కానీ ఇతను దేవుని చేత ఏర్పాటు చేసి అభిషేకించబడినవాడు అని చెప్పి అతను వస్త్రపు చింగు మాత్రం కోసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనం అక్కడ చూస్తాను. దాని స్తోత్ర కలుగాక. సో దేవుని వాక్యం చెప్తుంది, వినము గల వరదను దినమసు గల వరదను కూడా యెహోవాత్మ నివసించని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. సో ఆత్మ విషయం ఎముకలు ఉండాలంటే దేన మనసు మన చేతిలో
కలుగుండి, తగ్గింపు స్వభావం కలుగుండి, వినయమనసు మన చేతుల్లో కరుణప్పుడు నిశ్చయంగా దేవుని చేతిలో వాడబడతారు, హెచ్చించబడతారు, అనేక మందికి ఆశీర్వాదాలు ఉంటారని చెప్పి దేని వాక్యం మనకు అర్థమవుతున్నాను. దీని స్తోత్రకరంగా. అంతేకాదు శిలువలో రెండో దొంగ కూడా చూసినప్పుడు మొట్టమొదటి దొంగ అయితే చనిపోయిన మీద అహంకారంతో ఆ సమయంలో కూడా నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించిన అహంకారంతో చెప్పాడు. కానీ రెండో వ్యక్తి మాత్రము మరి మనం కూడా అదే శిక్షలో ఉన్నాం కదా, దేవునికి భయపడవా, మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం, నేను ఏ తప్పు కూడా చేయలేదని చెప్పి యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోమని చెప్పి తన పాపలను విడిచిపెట్టాడు. కాబట్టి యేసు అన్నారు కదా, నేను నాతో కూడా పరదేశంలో ఉండవు, స్తోత్రం కలుగుగాక. టుడే విల్ బి విత్ మీ ఇన్ ద పారడైస్. నేడే నేను నాతో పరదేశంలో అని చెప్పి చక్కని వాగ్దానం పొందుకుంటా మనం చూస్తున్నాం. అందుకే యాకోబు పత్రిక 4:6 గమనించినప్పుడు, యాకోబు 4:6 గమనించినప్పుడు దేవుడు అహంకారం ఎదురించి దీనమనసు గల వారికి కృప చూపిస్తాడని చెప్పి వాక్యం చెప్తుంది. అయ్యా నీకు కృప మాకుంటే చాలు అంటే పలుకుతుంటాం. నిజమే, దేవునికి కృపతీతని మన సంస్థను కూడా సమకూర్చుకోలేదని దేవుడే మనకు కలిగించాడు. ఆ కృప మన నిత్యం పొందుకోవాలంటే అహంకారం మన మనసు మన జీవితంలో తొలగించుకుని దేవమనసు ఉన్నప్పుడు ఆయన కృప వెంబడి కృప మనకు, మన కుటుంబాలకు, మన వంశాలకు కూడా దొరుకుతుందని చెప్పి గుర్తించేవారుగా మనము ఉండాలండి. స్తోత్రకరంగాక. అందుకే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం గమనించినప్పుడు, నీ రాజు దీనమనసు గలవాడే, గాడిదన భారవాహక పశువు ఎక్కి ఆయన ఊరగించున్నాడు, వస్తున్నాడని చెప్పి దీని వాక్యం మనకు చెప్తాం. కాబట్టి దీనమనసు కలిగి రాజుకు రాజు, ప్రభులు ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏలోకి వచ్చినప్పుడు నరావతారిగా జీవించినప్పుడు ఒక చక్కని మాదిరిస్తూ తనకున్న స్థానాన్ని మాత్రమే హెచ్చించుకోలేదు. కానీ అనేకులైన కొనియాడబడుతున్నప్పటికీ, అనేకులు ఘనపరుస్తున్నప్పటికీ, ప్రభు పేట వచ్చి రాజు స్తుతించబడును కాకని చెప్పి జయ జయ ధ్వనాలు చేస్తున్నప్పటికీ ఆయన కేవలము భారవాహిక పశువులు అంటే గాడి మీద ఊరేగిస్తూ వచ్చారు తప్ప గుర్రాలు కానీ, ఉంటలు కానీ, లేక మహారాజు కొడుకుని ఏనుగులు కానీ, అంబానీలు కానీ వరకు కోరుకోలేదని చెప్పాను గుర్తించాను. స్తోత్రం కాక. అందుకే మత్తయి సువార్త 11:29 చెప్తున్నాడు కదా, మత్తయి 11:29, నేను సాత్వికుడును దీనమనసు గలవాడిని కనుక నా యొక్క మీరు నా కాడు ఎత్తుకుని నేర్చుకుని చెప్తున్నట్టు మనం చూస్తాం. సో దీనమనసు వినయమనసు మనకి కలిగి ఉండాలంటే అది మన సాధ్యమేమో కానీ దేవుని సింధులు యేసు ప్రభువుని చూసినట్లయితే, ఆయన నుండి జీవిత విధానం గమనించినట్లయితే, ఆయన సందుకొచ్చి అనిపించే వాక్యం విన్నట్లయితే నిజంగా మనం కూడా సాత్వికులుగా దీనమనసు కలిగిన వారిగా మార్చబడతాం. తద్వారా అటువంటి వారి ఆత్మలో దేవుడే నివసిస్తారు వాగ్దానాన్ని మన జీవితంలో స్వీకరించుకుంటామని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నాను. స్తోత్రకరంగా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటుంది, నీ దేహం దేవుని యొక్క ఆలయం ఉన్నది, నీలోకి నివసించే పరిశుద్ధాత్మకు నిలయమన్నది, మీరు వెలుగుకి కొనబడిన వారు మీ సొత్తు కాదుల వాక్యం చెప్తుంది. సో గాడ్ వాంట్స్ టు లివ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషి యొక్క హృదయంలో కూడా దేవుడు నివసించడానికైనా ఇష్టపడుతున్నాడు. అయితే అలా ఇష్టపడే ఆ దేవుడికి నీ హృదయ స్థానం ఇవ్వాలంటే నీవు ఎటువంటి మనసు కలిగి ఉండాలమ్మా? ఆత్మ విషయమై దేన మనస్సు వినయ మనసు కలిగినప్పుడు దేవుడే నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ జీవితం అంతా తోడు నడిపించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. స్తోత్రకరంగాక. నడిపిస్తాడు నా దేవుడు. సర్వోత్తమ స్థితిలో దేవునికి మహిమ తెచ్చేవారుగా నీవు నా జీవితాలుండి తద్వారా దేవుడి చెట్టు ఆయనకి ఇష్టపడిన మనందరూ కూడా సమాధానం వర్తిల్లాలంటే ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యం ఏంటమ్మా? ఆత్మ విషయమై దేన మనసు వినయ మనసు మనం కలిగి తగ్గింపు స్వభావం కలిగి దాన్ని స్థుతించి ఆ నామని కనపరిచే అనుభవం కలిగి ఉండాలని చెప్పి వాక్యం చెప్తాము. దాని స్తోత్రకరంగా. రెండవదిగా చెప్తున్నాడు చూడండి, కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నీతి కొరకు దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. చాలా. రెండవదిగా చూసినప్పుడు యేసుప్రభు నమ్ముకుని మన జీవితంలో ఏమి పడాలంటే దుఃఖంతో కలిగి ఉండాలని చెప్పి వాక్యం చెప్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రకరంగాక. ఎందుకంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం గమనించినప్పుడు, యెషయా 61:3 గమనించినప్పుడు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును బూడిదకు ప్రతిగా భూదండం ఇస్తానని చెప్పి దేని వాక్యం మనకు అర్థమవుతాం. దీని స్తోత్రకరంగాక. సో శ్రమలు వచ్చినప్పుడు ఇంటిలోనికి వచ్చినాయి, అయ్యో నాకు ఈ శ్రమల, వారు చూస్తే చాలా మంచిగా ఉన్నారు, వారు సంతోషం ఉన్నారు, కుటుంబాలుగా సంతోషం దేవుని సంది కొడుతున్నారు, నా జీవితం ఇలా అయిపోయింది ఏమిటి, నా పరిస్థితి మార్చగల నాదులే లేడని చెప్పి ఇంట్లో కూర్చుంటే
ఆచేవారు ఉండరు, తీర్చేవారు ఉండరు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో మీరు దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. దేవుడే మన చెంతకు వస్తే మన హృదయాన్ని తీరుస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. మన గురువుడు ఏదైతే కొదువు ఉందో కొదువులను తీర్చే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి దేని వాక్యం మనకు అర్థమవుతుంది. అంత మాత్రం కాదు, కానీ మన హృదయంలో యేసుకి ఇష్టంగానే పాపం ఉన్నట్లయితే ఆయన వేరెత్తి చూపిస్తాడు. దాన్ని తీసివేసుకున్నప్పుడు సమృద్ధిని ఆశీర్వాదం కూడా మనకు ఇస్తాడని చెప్పి మనకు చూపించారు. అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆమె సౌటి పెనిన్న. అయితే పెనిన్నాకైతే సంతానం కలిగి ఉంది, కానీ హన్నాకి మాత్రం సంతానం అక్కడ లేదట. తర్వాత ఎంతో బాధపడుతుంటే తన భర్తతో చెప్పింది, చాలా బాధగా ఉందయ్యా, వేదనగా ఉందయ్యా అని చెప్తుంటుంటే ఆయన అంటున్నాడు, ఎందుకు బాధపడుతూ 10 మంది కుమారులుగా నేను నీకు ఎక్కువ కదా అని చెప్పి కొన్ని ఓదార్పు మాటలు అక్కడ చెప్తున్నాడు. మంచిగానే ప్రేమిస్తున్నాడు భర్త భార్యను. అయితే ఆమె ఎప్పుడు కూడా ఏ మాటలు కూడా అక్కడ అనలేదు. అన్నప్పుడు కూడా ఆమె హృదయంతో కూడా వేదన ఉందని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళింది. శిలోహులటువంటి దేవుని ప్రార్థామంత్రానికి వెళ్ళి అయ్యా, ఒక్క మగబిడ్డను నాకు ప్రసాదించు, అతను నా కోసం కాదు కానీ నీ కోసమే పెంచుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసుకుందో కన్నీటితో చేస్తున్న ప్రార్థన ఆలకించాడు దేవుడు. విరిగిన హృదయం యేసుకి ఇష్టమైన బలి వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే విరిగిన హృదయంతో తన జీవితంలో ఉన్నటువంటి ఆ నోటి మీద దేశంలో మొదలుపెట్టుకుందో ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. గొప్ప మేలు చేసినట్టుగా సమయంలో ఆమె కుమారుడు అనిపించినట్టుగా దేని వాక్యం మనకు చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, కొరింథీయులకు 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, దైవచిత్తానుసార దుఃఖము రక్షణార్థటువంటి మారు మనసు దయచేయను. కాబట్టి యేసుప్రభు నమ్మకం మన జీవితంలో ఆయన సందుకు వచ్చి మన అవసరాల గురించి ప్రార్థన చేయాలి. రెండవదిగా మన జీవితంలో మారు మనసు పొందాలి, ప్రార్థన చేయాలి. నీవు మారు మనసు పొంది సందుకు వస్తూ ఉండవచ్చు. ఇంకా రక్షణ పొందుకోండి, నీకు భర్త రక్షణ పొందుకోండి బిడ్డలు ఇంకా ఎవరైతే ఉన్నారో వారి కోసం ఏం చేయాలంటే వారు కూడా దైవచిత్తానుసార దుఃఖంలో నడిపించబడి వారు కూడా మార్పు చెందాలి. ప్రభావ వారు కూడా మీ స్థలంలో మొదలుపెట్టి నేను ఏ విధంగా అయితే స్థలం అడిగి పొందుకున్నానో వారు కూడా పొందుకునే కృప దయచేయని చెప్పి మన ప్రార్థన చేసే అనుభవాల నిత్యం కూడా మనము కలిగి ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వారి సుఖ దుఃఖాల్లో కూడా మనము వారి కూడా పొందివారు ఉంటాం. వారి పట్ల కూడా మన మేలు దేవుని ద్వారా జరిగించే కృప కూడా మనకు అనుగేస్తారు. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, పేతురు మొదటి పత్రిక 3:8 గమనించినప్పుడు, తొలుక మీరందరూ ఏక మనసుతో ఒకరు సుఖ దుఃఖములందు మరొకరు పాలు పొంది ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సో సంఘమనగా దేవుని యొక్క కుటుంబము. కాబట్టి ఆయా కులాల నుంచి, ఆ మతాల నుంచి, ఆ ప్రాంతాల నుంచి, ఆ భాష నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మిగతా వేరే వ్యత్యాసాలు ఏమి కూడా, భూస్కమైన వ్యత్యాసాలు ఏమి కూడా మన జీవితంలో ఉండకూడదు. కానీ మనమంతా కూడా దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. దేవుని స్తోత్రం కలుగును గాక. సో సంఘమనగా క్రీస్తు యొక్క శరీరం వాక్యం చెప్తుంది. కాబట్టి మన శరీరంలో మన అవయవాలన్నీ కూడా మన సహకరిస్తేనే ముందుకు మనిషి కొనసాగే అవకాశం అక్కడ ఉంటుంది. అలాగే సంఘ విశ్వాసం అందరూ కూడా దేవునితోనూ దైవ సేవకంతోనూ విశ్వాస బృందంతో కలిసి ఏకమనసు ఏకత్వం ఎప్పుడైతే కలిగి ఉంటారో నిత్యంగా సంఘం అభివృద్ధి పడుతుంది. ఆ సంఘం నుంచి ఆశీర్వాదము ఖచ్చితంగా విశ్వాసం పొందుకుంటారని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకే కీర్తన 133వ కీర్తనలో చెప్తున్నాడు కదా, సహోదరుల ఐక్యతను నివసించుట ఎంత మేలు, ఎంత మనోహర వాక్యం చెప్తున్నట్టు మనం చూస్తాం. అందుకే యోగుల గ్రంథము 2వ అధ్యాయము 12వ చూసినప్పుడు, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు మనకు దుఃఖించుతూ మనపూర్గా తిరిగినందుకు రండి అని చెప్తున్నట్టు మనం చూస్తాం. కానీ మనకు కొన్ని కొద్దులను తీర్చబడాలంటే మనకు ఏం చేయాలమ్మా? దుఃఖంతో ప్రార్థించేవారు ఉండాలి. ఇంకా మన ఆత్మీయత ఎవరైనా స్థితిలో మనం కానీ మన బిడ్డలు కానీ కుటుంబం ఉన్నట్లయితే వారి కోసం కూడా కన్నీళ్ళు వచ్చి, అయ్యా నేనైతే తెలుసుకున్నాను, నా భర్త అయితే తెలుసుకుని సరికి వస్తున్నారు, కానీ నా బిడ్డలు చూస్తే ఇంకా తప్పిపోయిన వాళ్ళుగా వారు ఉంటున్నారు. వారితో మాట్లాడుతున్నా వారు కూడా పాపంలో వచ్చి జీవితం మరణమని, అయితే దేవుని యొక్క కృపాలను మన ప్రభువుని యేసుక్రీస్తునందు నిత్యజీవం తెలుసుకుని వారు కొన్ని సరికి వచ్చే అనుభవాలు దయచేయని చెప్పి కన్నీటితో పొలపెట్టేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే లేవీకాండము 2వ అధ్యాయము 19వ వచనం గమనించినప్పుడు, లేవి 2:19 గమనించినప్పుడు, సీయోను కుమారి ఎప్పుడు లేవాలి? 10 గంటలకు. సీయోను కుమారి మొదటి జాము లేచి కన్నీరుతో నీకు ప్రాంతంలో చేతుల వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగును గాక. సో మనం సూర్యుడు ఉదయించక ముందే లేవాలట. ఎప్పుడైతే వస్తామో నీతి సూర్యుడు లేసే ముఖం మనకు కనిపిస్తుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత
మనకు కనిపించేది దేవుడు కనిపించకపోవచ్చేమో, కానీ నిజంగా దేవుని చూడాలని ఆశ కలిగిన వారు సూర్యోదయం కన్నా ముందుగా లేచి ప్రార్థన చేయనప్పుడు నీతి సూర్యుడు వేసే మనతో మాట్లాడతాడు, మన హృదయాన్ని తెలుస్తాడు, మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ నుంచి కాపాడుతాడు, ప్రతి దుఃఖ దినాలు కూడా మన పట్ల స్వార్థం చేస్తాడని చెప్పి దేవవాక్యం మనకు అర్థమవుతున్నాం. స్తోత్రం కలుగుగాక. సో రెండవది నేర్చుకున్నాం, కొండ మీద ప్రసంగం యేసుప్రభువు చెప్పారు, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదు అని చెప్పి. కాబట్టి మనుషుల దగ్గర కన్నీరు కారిస్తే ఉపయోగం మనకు సంపూర్తిగా ఉండకపోవచ్చు, కానీ దేవుసంలో ఒక కన్నీటి పొట్టు రాస్తే తప్పకుండా ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు, ప్రతి కన్నీటి ప్రార్థన జవాబిస్తాడని చెప్పి గుర్తించేవారు మనం ఉంటూ ఉండాలి. మన స్తోత్రం కలుగుగాక. దుఃఖపడు వారు ధన్యులు, వారు మనం రెండవది ఉండాల్సిన మంచి లక్ష్యం ఏంటి అంటే, దేనికి మనం కలిగినవుతామో దుఃఖంతో ప్రార్థన చేసి మనల్ని మన కుటుంబాలు కూడా క్రీస్తు కోసం సంపాదించుకునే వాళ్ళు కలిగి ఉండాలి. ప్రతి అక్కడిలో తీర్చుకోవాలంటే కన్నీటి ప్రార్థన ఒకటే మందని చెప్పి వాక్యం చెప్తుంది. సో విరిగిన హృదయంతో తెలుసులో మనం ఏం చేయాలి, మొదలుపెట్టినప్పుడు ఆ విరిగిన ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడం వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగుగాక. ఇక మూడవగా చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5లో గమనించినప్పుడు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. చాలా మంది స్తోత్రం కలుగుగాక. భూలోకము స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి అంటే, భూలోక ప్రజలందరినీ కూడా క్రీస్తు కోసం సంపాదించుకునే అనుభవం వారి జీవితంలో ఇస్తారని చెప్పి గుర్తించేవారు ఉంటున్నారు. ద గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉంటున్నారు, మనందరూ కూడా తెలుసు, చిన్నతనం నుంచి చదువుతున్న అతని స్టోరీ విషయాలు. కాబట్టి అతను అనుకున్నాడు, నేను మంచి బలవంతుని కాబట్టి నా పక్క దేశాన్ని ఆ పక్క దేశాన్ని ప్రపంచ దేశాన్ని కూడా జయించి నేనే ఏకంగా చక్రాధిపత్యాన్ని చేస్తానని చెప్పి యుద్ధాన్ని బయలుదేరాడు గ్రీకు వీరుడు అలెగ్జాండర్. అటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు యుద్ధం చేశాడు, ప్రతి చోట కూడా జయాన్ని పొందుకున్నాడు. అయితే ఒక ప్రాంతం ఇచ్చాడు, ఒక పురుషోత్తమ రాజు అని చెప్పి ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు మన భారతదేశంలో ఒక ప్రాంతాన్ని. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి అతను కాస్త ఒక చిన్న పురుగు ఏదో కుట్టిందట, అతన్ని కుట్టేసరికి బలహీనుడు అయిపోయాడు. అంత వైద్యం చేసినా కూడా తగ్గలేదు, మానసిక మీద అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతున్నాడు, అయ్యో ఇదేంటి, నేను ప్రపంచమంతా జయించాలనుకున్నాను, ప్రపంచాన్ని నేను పరిపాలించాలనుకున్నాను, కానీ నాకు బలహీనత వచ్చింది అని చెప్తూ బాధపడుతూ మానసిక వచ్చేసరికి అక్కడున్న తన వారితో చెప్పాడట, ఏంటంటే నా సమాధి పెట్టిన మీద ఇంకో గ్రేట్ అలెగ్జాండర్ వట్టి చేతితో వచ్చాడు, మళ్ళీ వట్టి చేతితోనే వెళ్ళిపోయాడని చెప్పి ఇంగ్లీష్లో రాయని చెప్పినట్లు మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగుగాక. ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పాడట. నిజమే, ప్రతి మనిషి జీవితంలో కూడా వట్టి చేతితో తల్లి గర్భం చూస్తాం, మళ్ళీ వట్టి చేతులు వాడికి మళ్ళీ సమాధులకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏమి సంపాదించేది ఏమీ ఉండదు, కానీ మనం చేయాల్సిన మంచి పని ఏంటో అంటే క్రీస్తు కోసం కొన్ని ఆత్మలను రక్షించుకునే అనుభవం కలుగుడాలని చెప్పి దేని వాక్యం చెప్తాం. స్తోత్రం కలుగుగాక. రెండవదిగా సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకుంటా మేలు వాక్యం చెప్తుంది. మరుగు చేత మంచి పేరు సంపాదించుకోవాలి, మరి ముఖ్యంగా దేవుని చేత మంచి పేరు సంపాదించుకునే అనుభవాలు కూడా మనము కలిగి ఉండాలి. అబ్రాహాం గురించి చెప్పినప్పుడు అబ్రాహాం నా ప్రియుడు అని చెప్పాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు అబ్రాహాం, కానీ విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కనుక. దావీదు చూస్తే దావీదు యొక్క హృదయానుసారుడు అని చెప్పాడు. మోషేను చూస్తే మోషే మిక్కిలి సాత్వికుడని చెప్పాడు. మరొకరి గురించి అతను నిజంగా ఇశ్రాయేలుడు అని చెప్పాడు. మార్కస్ 20 జక్కయ్య గురించి ఇతరుడు అబ్రహాము కుమారుడే అని చెప్పి ఈ నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పినట్టు మనం చూస్తాం. కాబట్టి వీళ్ళకు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర అనేక మంది మంచి పేరు సంపాదించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఏముండాలంటే సాత్విక మనసు కలిగినప్పుడు అనేక క్రీస్తు ప్రేమతో మనకు సంపాదించుకుంటాం. శత్రువులు కూడా వ్యక్తులుగా మనం చేసుకుంటాం, అజాత శత్రువులుగా మన భూమి మీద కొనియాడబడతాము. స్తోత్రం కలుగుగాక. సో మన జీవితంలో ఏముండాలంటే సాత్విక మనసు కోసం దేవునిలో ప్రార్థించే అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. మోషే గురించి చెప్పిన మాట, మిక్కిలి సాత్వికుడు. ఇశ్రాయేలు జనం ఎంత ఏడిపించినా ఎంత విసిగించినా సరే, అయ్యా ఏదో ఉంటాయని చెప్పి ఆ ఫరో దాసులను విడిపించి తీసుకొచ్చావు, అదే చక్కని మేలు చేశాడు మోషే దేవుని కృపచేత. అయితే దాన్ని మర్చిపోయి ఇక్కడ తీసుకొచ్చావు, ఇదిగో చూడు తినడానికి ఆహారం, మాకు సరైన ఆహారం లేదు, కాయగూరలు లేవు, కూరగాయలు లేవు, పైగా తినడానికి మాంసం లేదు మాకు అని రకరకాల హారం చేస్తూ ఎంతో విసిగించినట్టు మనం చూస్తాం. ప్రతిసారి కూడా నీరు లేదంటే బండ నుంచి నీటిని రప్పించాడు దేని కృపచేత మోషే. పైగా ఆహారం లేదంటే ఆకాశ దేవుడు మన్నాను కురిపించాడు. ప్రతిరోజు మన్నా తిని మహోత్తుందయ్యా అంటే నిజ మాంసాలు మాకు లేవంటే ఆకాశం పెట్టులో కూడా కురిపించినట్టు దేని వాక్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమి కావాలి అన్నీ కూడా దేవుడు
ప్రార్థన చేసి మోషే ద్వారా దేవుడు అక్కడ అనిపించినట్టు మనం చూస్తాం. మోషే ప్రార్థన బట్టి ఇంత చేసినా సరే ఎంతగా విసిగించిపోయినట్లుగా మోషే జీవితాన్ని చూస్తాం. అయినప్పుడు కూడా మోషే సాత్విక మనసుతో దేవుడు అప్పగించిన బాధ్యత నమ్మంగా కరవరకు కూడా కొనసాగించాడు. స్తోత్రకరంగా అయితే ఆఖరిని విసుక్కుపోయాడు. ఆఖరిగా విసుగెత్తిపోయి అరే వాళ్ళందరినీ కూడా మరణంపై శిక్షింప చేయని చెప్పి అక్కడ ద్రోహులారా అని చెప్పి ఒకసారి అన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. దాన్ని బట్టి వాగ్దానం వేసినటువంటి కరాన మోషే మాత్రం అట్లా ప్రవేశించలేదు. స్తోత్రకరంగా అయితే పరలోక రాజ్యంలో మాత్రము చేరుకున్నాడు అని చెప్పి మనకు గుర్తించాలి. సో మోషే మనం ఏమి కలిగి ఉండాలంటే మిక్కిలి సాత్విక మనసు మందితో కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కూడా మిక్కిలి సాత్వికటువంటి దేవుడు. తను హింసించిన ఇంత చెడ్డ మాటల పలికిన ముఖం మీద ఉమ్మి వేసిన పిరుగుతులు గుర్తిన రకరకాల హాని చేసినప్పుడు కూడా వీరి తండ్రి వీరేం చేర్చున్నారు ఎరువు కనుక వీరిని క్షమించుకుంటూ ఆన్ చేస్తారు తప్ప ఎవరు కూడా శిక్షించరని చెప్పి మనం గుర్తించేవారుగా ఉంటుండాలని. స్తోత్రకరంగా అప్పుడు పౌలు గురించి కూడా చూసినప్పుడు ఒకప్పుడు నేను హింసకుడును దోషకుడును హానికరటువంటి చెడ్డవాడిని టిట్ ఫర్ టాట్ అని చెప్పి చేసేవాడిని. ఒక మాట అంటే మాటకు మాట దెబ్బకు దెబ్బ నేను తీసేవాడిని. కానీ ఎప్పుడైతే క్రీస్తులకు వచ్చానో ఇకను జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. ఇకను బ్రతుకుడు క్రీస్తే చాలు అని మేరని చెప్పి తన జీవితాన్ని మార్చుకుని సాత్విక మనసుకు చక్కని ఉదాహరణగా అప్పుడు పోలుకొని నిలబడినట్టు మనం అక్కడ చూసాం. స్తోత్రకరంగా చూడండి, మోషే మిక్కిలి సాత్వికుడు కాబట్టి మోషే దేవుడు గొప్పగా హెచ్చించడం మనం అక్కడ చూసాం. యేసుక్రీస్తు మిక్కిలి సాత్వికుడు కాబట్టి జనందరూ పదవ చేత స్తుతించబడుచున్న దేవునిగా కొలుస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర మనం చెప్తా ఉంది. ఇక చూస్తే అపోస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు తర్వాత అంత అత్యధికంగా అందరి చేత కూడా మంచి భక్తుడిగా కొనియాడబడుతున్నారు. మనందరూ కూడా తెలుసు. బైబిల్లో అనేక పత్రికలు రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఈ పత్రికలు ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు రచించిన వ్యక్తిని మనం అక్కడ చూస్తున్నాం. అంతేకాదు యేసుకు 39 కోడా దెబ్బలు ఒక్కసారి తిన్నట్టుగా దేని వాక్యం మనకు సెలవుస్తాం. కానీ 5 మార్లు 39 కోడా దెబ్బలు నేను తింటూ అని చెప్పి అపోస్తలుడు పౌలు తన జీవితానికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాను. స్తోత్రకరంగా సో అంత గొప్పగా గర్పరచబడినట్టుగా మోషే యొక్క జీవితాన్ని క్రీస్తు సాక్షి జీవితాన్ని మనం అక్కడ చూస్తున్నాం. సో మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే సాత్విక మనసు కలిగినప్పుడు ఆ సాత్విక ధన్యులు భూలోకానే స్వాతంత్రించుకుంటున్నారండి. స్తోత్రకరంగా ఆ సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఇంకా సాత్వికంగా విడిచిపెట్టకపోయినట్లయితే అనేక ఆత్మ రక్షించే అవకాశం ఇక్కడ లేదు. బైబిల్లో ఉన్న సంఘాలు తానే కట్టాడు, సువార్త ప్రకటించాడు. ఆ సంఘాలు కట్టే గొప్ప ధన్యత కూడా ఆయనకు లేదు. సెయింట్ పాల్స్ చర్చ్ అని చెప్పి ఆయన పేరు మీద కొన్ని పట్టణాల్లో చక్కని మందిరాలు కూడా కట్టుకున్నారంటే అతి గొప్ప ఘనత ఎందుకు వచ్చింది? మోషేలో ఇక పౌలు గారిలో అంటే అతను ఉంటుంది సాత్వికటువంటి గుణం బట్టే. స్తోత్రకరంగా సో సాత్విక మనసు మన జీవితంలో ఎక్కడినప్పుడు భూలోకంలో ప్రజలందరూ కూడా మనము రక్షించుకోగలుగుతామని చెప్పి వాక్యం చెప్తుంది. ఇక 4వ మాట యేసు ప్రభువు గుణ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఆయన మహిమ తెచ్చే మాట ఏంటంటే 6వ వచనం 5వ అధ్యాయము 6వ వచనం మత్తయి సువార్త. నీతిమంతులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు. చాలా మాట స్తోత్రకరంగా యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చేసే 4వ మాట ఏంటి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు మనము కలిగి ఉండాలట. ఆహారం దేవుడు ఇస్తాడు మనకి. మనం ఎలా జీవించాలి? నీతిమంతులుగా జీవిస్తే నీతిమంతులు ఎప్పుడు కూడా ఆకలి గుణ నీయని చెప్పి దేని వాక్యం మనకు అర్థమవుతుంది. వారిని ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడట. కొనుగోలు ఉన్నప్పుడు మనం తృప్తిగా జీవించే అవకాశం మనకు ఉంటుంది. కొదువు లేనప్పుడే నిజంగా మనం తృప్తిగా సంతృప్తిగా మనము జీవించగలం. ఆ తృప్తిగా జీవితం నీవు నేను కూడా దేవునికి పొందుకోవాలంటే ఎలా జీవించాలట? నీతిమంతులుగా మనము జీవించాలని చెప్పి దేవుని వాక్యం చెప్తాం. అందుకే ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం గమనించినప్పుడు ఆదికాండం 15వ గమనించినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచమని చెప్పి వాక్యం చెప్తుంది. సో విశ్వాసితుడైనటువంటి అబ్రహామే నీతిమంతుడిగా పాపరహితుడిగా దేవుని మాట చెప్పిన ప్రకారం జీవిస్తూ వారి పిల్లలు లోబడుతూ ఆయన వెంబడించిన వ్యక్తి అబ్రహాం ఉన్నాడు కాబట్టి అతను విశ్వాస తండ్రిగా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నట్టే మనం చూస్తాం. సో నేను ఆ జీవితంలో కూడా నీతిమంతుడు ఉన్నప్పుడు అబ్రహాం సమృద్ధిగా తృప్తిపరిచినట్టుగా మాత్ర వాక్యం అర్థమవుతాం. నేను స్తోత్రకరంగా నోహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి జలపంలో లోకంతో నశించిపోయినప్పటికీ ఆ 40 దినాల తుఫాన్లో ఆ నోహు కుటుంబం అంతా ఓడలో కట్టుకుని అందరూ ఉంటే వారికి ఏదైనా కొలువైందా? లేదు, కానీ దేవుడే పోషించాడు. స్తోత్రకరంగా
ఇంకా యోబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు సమస్తం కూడా కోల్పోయాడు యోబు అపరాధిక శోధన చేత. అయితే యథార్థత మాత్రం విడవలేదు. దేవుడు అన్యాయం చేశాడని చెప్పి ఒక్క మాట కూడా యోబు అక్కడ అనలేదు. మన జీవితంలో చిన్న తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏంటో దేవుడు ఎలా చేశాడు, ఈ తలనొప్పితో చచ్చిపోతున్నాను అని చెప్పి ముందు దేవుడిని దూషించేవారు కూడా లేకపోలేదు. కానీ కొన్ని శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు ఎందుకంటే దేవుడు నమ్ముకొని క్రమంగా మందిరానికి వెళుతూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం చేస్తున్నాడు కదా, నాకు ఎందుకు కష్టాలు రావాలని చెప్పి రకరకాల లోపల మనకు పరువులు అంటుంటారు. కానీ నీతివంతులకే కష్టాలు వస్తున్నాయంటే జస్ట్ టెస్ట్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం జరుగుతుందని చెప్పి గుర్తించేవారుగా ఉంటూ ఉండాలి. స్తోత్రం కాక ఉదాహరణ యోబు యొక్క జీవితం చూస్తే ఒక్కరోజు సంతానంతో చనిపోయినట్టు మనం చూస్తున్నాం. తన ఆస్తి అంతా కూడా శత్రువు వచ్చి దోచుకుని తీసుకుపోయారు. గొప్ప ధనవంతులు ఒక్కరోజే వికారిగా అయిపోయినట్టు మనం అక్కడ తెలుసు యోబు యొక్క చరిత్ర. అయితే అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే యెహోవా తీసుకును, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకును, యెహోవా నాకు స్తుతించును గాక అన్నాడు తప్ప దేవుడు నాకు అన్యాయం చేశారని చెప్పి ఒక్క మాట కూడా యోబు అక్కడ పలకలేదని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుందండి. స్తోత్రం గాక. సో 4 మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా మనం జీవించినప్పుడు ఆ నీతిమంతుల ఆకలిలో నీయడు, ఏ సమయానికి ఏది కావాలో ఆయనే పోషిస్తాడు, తృప్తిపరుస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం గాక. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ ప్రథమ ఫలముగా పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధాస్తుతి గోత్రపు సింహనా స్తోత్రకరంగా. సో నీతిమంతులుగా జీవించినప్పుడు వారు ఏ లోపలైనా తృప్తిపరుస్తాడు, సాటిస్ఫై చేస్తాడని చెప్పి దేని వాక్యం మనకు 4 యేసుప్రభువు బోధిస్తున్నారు. ఇక్కడ కొండమీద ప్రసంగంలో 5వ మాట ఏం చెప్పారు చదువుకున్నాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం గమనిద్దాం. మత్తయి 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చాలా మంది స్తోత్రం గాక. ఇక 5వది యేసుప్రభువు నేర్పిస్తున్న మాట ఏంటి అంటే ఆయన నామాన్ని మహిమకరంగా మనం జీవించాలంటే ఈ మంచి లక్షణం మనకు కలిగి ఉండాలి. ఏంటంటే 5వ లక్షణము కనికరమ స్వభావం మన జీవితంలో కలిగి ఉండాలని చెప్పి వాక్యం మనకు అర్థమవుతుంది. మనకైతే సమస్యలు దేవుడు కృపచేత అన్ని కూడా మనము పొందుకున్నాం, దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇవి లేని వారు లోపల చాలా మంది ఉన్నారు. వారు మనం ఏం చేయాలంటే కనికరంతో సాధించే మంచి మనసు మన జీవితంలో కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తోంది. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, నీ మేలు చేయి కలిగి ఉండి అలా చేయకపోతే నీకు పాపముల వాక్యం చెప్తున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఒకరు కీడు చేయకపోతే పాపం మాత్రమే కాదు, మేలు చేయగలండి ఇతరులకు మేలు చేయకపోతే దేని దృష్టి అది పాపం వాక్యం చెప్తూ ఉన్నాను. స్తోత్రం గాక. అందుకే కనికరం కలిగి మన జీవితంలో కలిగినప్పుడు దేవుని మహిమ కలుగుతుందని చెప్పి దేవుని వాక్యం చెప్తోంది. అందుకే కీర్తనకారుడు దావీదు 145వ కీర్తన 9వ వచనం గమనించినప్పుడు, కీర్తన 145:9 గమనించినప్పుడు యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కార్యములు ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉందని చెప్పి వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. కాబట్టి అందరికీ ఉపకారి యేసుక్రీస్తు ప్రభువారు. మనమైతే కొందరికీ ఉపకారం చేస్తాం కదా, భర్తగా భార్యకు, భార్యగా భర్తకు, తల్లిదండ్రులుగా బిడ్డలకు ఉపకారం చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులకు ఉపకారం చేస్తారు, కుటుంబానికి ఉపకారం అక్కడ చేస్తుంటారు. కానీ దేవుడు మాత్రం పక్షపాతం లేని దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన శరణుడు ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఉపకారం చేసే ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద కూడా ఉన్నదని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. నేను స్తోత్రం కాక. ఉదాహరణ చూడండి, దావీదు యొక్క జీవితాన్ని చూసినప్పుడు అతను ఆ యొక్క దావీదు యొక్క జీవితాన్ని చూసినప్పుడు యోనాతాను ఉన్నాడు, సౌలు యొక్క కుమారుడు అంతా కూడా తెలుసు. ఆ సౌలు కుమారుడు యోనాతాను దావీదు మంచి వ్యక్తులని చెప్పి దీని వాక్యం మనకు సెలవిస్తోంది.
అయితే తర్వాత నాడు యుద్ధం జరిగింది. యుద్ధంలో సౌలురాజు కాస్త మరణించాడు. అతని కుటుంబంతో నశించిపోయినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే దావీదు అన్నాడు, ఇంకా నువ్వు సౌలురాజు యొక్క సంతానాలు ఎవరన్నా బతుకున్నారంటే, అయ్యా ఒక వ్యక్తి బతుకున్నాడు, సౌలురాజు యొక్క మనవడు అని చెప్పి అతని పేరు యోనాతాను అని చెప్తుంటే, ఆ యోనాతాను కుమారుడితోటి మెఫీబోషెతు అని చెప్పడం జరిగింది. సరే, ఆ దావీదు యొక్క మనవడైనటువంటి యోనాతాను కుమారుడితోటి ఆ కుంటోడు మెఫీబోషెతు దగ్గరకు తీసుకురాని చెప్పినప్పుడు, అతను తీసుకొచ్చినప్పుడు శత్రు శాసనక ఉండకూడదు, ఇతను కూడా చంపేమని చెప్పి దావీదు మాత్రం చెప్పలేదండి. స్తోత్రం కలుగును గాక. నిన్న వాళ్ళ నీ పొడవాన్ని ప్రేమించుకొని చెప్పినట్టు మనం చూస్తాం. ఏమి విత్తుతామో అదే పంటను మనము కోస్తాం. నీతిని విత్తితే నీతిని కోసుకుంటాం, పగలు ద్వేషాన్ని విత్తితే అదే మనము కోసుకుంటాం వాటిని చెప్తుంది. సో దావీదు మంచి విషయం తెలుసుకున్నవాడు కాబట్టి సౌలుకు మనటువంటి యోనాతాను కుమారుడైనటువంటి ఆ యొక్క మనం చూసినట్టయితే మెఫీబోషెతును తన బల్ల మీద తన జీవితకాలం అంతా కూడా భోజనం మీద తన భోజనం చేసే వ్యక్తిగా అతను ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అనగా ఒక శత్రువు యొక్క మనమను తన జీవితకాలంతో పోషించినటువంటి క్రీస్తు ప్రేమ కలిగినట్టుగా దావీదు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. అందుకే దేవుడు దావీదు చెప్పిన మాట ఏంటంటే, దావీదు యొక్క హృదయానుసారుడు. స్తోత్రం కలుగును గాక. శత్రువును ప్రేమించేవాడు, శత్రువు కోసం ప్రార్థన చేసేవాడు, శత్రువుల సంతానం మీద పలకించుకునేవాడు మాత్రం కాదు. లోకంలో చూసినట్లయితే, ఒరే మీ తాత నాకు ఎంత అన్యాయం చేశాడో తెలుసా అని చెప్పి తాత మీద కోపము, తర్వాత తండ్రి మీద కోపము, తర్వాత కుమారుడి మీద కోపము, తర్వాత మనవడి మీద కోపము, తర్వాత మన మనవడి పేద మీద కూడా సుమారు 4-5 తరాలకు కోపం చూపిస్తున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. కోపరుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం మాకు చెప్తాం. సో దావీదు క్రీస్తు ప్రేమ కలిగి నాబాలు ఏ విధంగా క్షమించిన, దావీదు యోనాతాను ఏ విధంగా అయితే కనికరించాడో మనకు కూడా దేన మనసు పట్ల, ఇబ్బందుల వారి పట్ల కనికర స్వభావం కలిగి ఉండాలని చెప్పి వాక్యం చెప్తాం. అందుకే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ చూసినప్పుడు దేవుడు ఏమి కోరుకున్నాడో చెప్తున్నాడు. న్యాయాన్ని కోరుకున్నాడట, కనికరాన్ని కోరుకుంటాను, ఇదే కదా నేను మిమ్మల్ని అడిగిందని చెప్పి చెప్తున్నట్టు మనం చూస్తాం. సో మనం ఎవరిని కనికరించాలంటే పేదలైన వారిని, అనాథలైన వారిని, ఇబ్బందులు ఉన్న వారిని కూడా కనిపించే మంచి మనసు మన చేతిలో కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే నిజమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాలను ఉన్న వారి ఇబ్బందులు పరామర్శించితే విధవకు మారి మనం అనుకుండా చూసుకోవాలని చెప్పి దేని వాక్యం మనకు అర్థమవుతాం. సో కనిపించే మంచి మనసు కలిగినప్పుడు మన జీవితంలో కూడా ప్రేమించి కనికరాన్ని పొందుకుంటామని చెప్పి దేని వాక్యం చెప్తాం. తర్వాతగా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. చాలా మంది స్తోత్రం కలుగును గాక. దేవుని చూడాలని ఆశ ప్రతి మనిషి జీవితంలో కూడా ఉంటుంది. దేవుడు కనిపిస్తాడంటే నిజంగా కనిపిస్తాడు. అనేక మంది భక్తులకు, మోషేలైన భక్తులకు కనిపించడంతో మనం అక్కడ చూస్తాం. అయితే ఇక మన జీవితంలో ఏమి ఉండాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి, శుద్ధమైన హృదయంతో దేవుని ఆరాధించేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకే 8వ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం గమనించినప్పుడు, హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కాదట. కాబట్టి మన హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. అప్పుడు ఆయన చూసే అనుభవాలు కూడా మనకు కలుగుతామని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. అందుకే మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనం గమనించినప్పుడు, మనుషులు నోటి నుంచి బయలు వెళ్ళే మాటలేమి కూడా, బయట నుంచి వచ్చే మాటలు మన ఏమి కూడా హాని చేయవు, కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, డమ్మము అనేటువంటి చెడు లక్షణాలే మనిషిని పాప పంతం చేసి నరకానికి నడిపిస్తాయని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. సో బయట వచ్చే వాటిని మనం క్షేమంగా ఉండడం కోసము పవిత్రపరుచుకుంటుంటాం, శుద్ధి చేసుకుంటుంటాం, మన జాగ్రత్త మనము తీసుకుంటుంటాం. ఉదాహరణ చూడండి, బురద గుంట ఉంది అక్కడ, దాన్ని తప్పించుకుని వెళతామా, అందులో నడుస్తామా? తప్పించుకుని వెళతాం. అటువంటిది మన హృదయంలో పాపంతా పెట్టుకుని దాన్ని కప్పుకుంటే ఉపయోగం మాత్రము లేదు. కానీ దేవుడు హృదయశుద్ధి కోరుకున్నారు గుర్తించి దావీదు ప్రతిరోజు కూడా వాక్యపు వెలుగున్న రహస్య పాపాలు దేవుడు చూపిస్తుండగా ఆ పాపాలు ఒప్పుని విడిచిపెట్టి కనుక్కునే మంచి లక్ష్యం మన జీవితంలోకి వెళ్ళినప్పుడు దేవునికి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. గేహాజీ యొక్క జీతాన్ని చూడండి, నయమాన్ స్వస్థ పొందుకున్నాడు, మేలు పొందుకుని ఏదో కానుకుంటానని చెప్పి తీసుకొచ్చాడు. అది దైవసేవ తిరస్కరించాడు, అన్ని నుంచి వస్తుంది కనుక. అయితే గేహాజీ అతని వెంట వెళ్ళి అబద్ధం చెప్పి, ఇప్పుడే నా సేవకుడు మళ్ళా వెళ్ళి నిలిచే ఆ కానుకలు తెమ్మనని చెప్పి మళ్ళీ అక్కడ చెప్పడం అక్కడ జరిగింది. అప్పుడు ఎలీషా ప్రవక్త అడిగారు, అయ్యా
నేను ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావంటే నీ దాసుని నేను ఇక్కడే ఉన్నానని చెప్పడం జరిగింది. అరే నీవు వెళ్ళింది ఎక్కడికో, నీవు దేనాత్మతో నడిపించబడుతున్నప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా అని చెప్పి ఆ నియమాలు పొందుకున్న కుష్ఠవ్యాధి పోగొట్టుకున్న కుష్ఠవ్యాధి నీకు అని చెప్పి చెప్పించినట్టుగా దేవుని వాక్యం మనం చెప్తాం. దాని స్తోత్రకరంగాక. సో మన జీవితంలో ఏమున్నారంటే హృదయశుద్ధి కలిగి చేసేవాడు మాత్రం దేవుని మహిమపరచబడతామని చెప్పి వాక్యం చెప్తాం. ఇక తర్వాత చూసినప్పుడు సమాధానపరచేవాడు దానిలో చూడండి 8వ వచనం 9వ వచనం చూద్దాం. సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దాని స్తోత్రకరంగాక. ఇక ఏదోది మనం తెలుసుకోవాల్సిన మంచి లక్ష్యం ఏంటంటే సమాధానపరచాలట. మనకు దేవునితో సమాధానం ఉండాలి, ఇతర మనుషులతో సమాధానం ఉండాలి. ఇతరులను కొట్లాడుకుంటుంటే చూసి వాడి పాపాన్ని వాడు పోతాడని చెప్పి ఓడుకునేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మన పోట్లో సృజించిన మానవులు ఇతరులకు ఐక్యత లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటుంటే సమాధానం లేకున్నట్లయితే మనం వారి కోసం చేయాలి, ప్రార్థన చేయాలి, సమాధానం పడడానికి ప్రయత్నం చేయాలి. వారి మీద సమాధానం కలిగించే విషయాల కోసం మనము అక్కడ కొన్ని మాటలు చెప్పి వారి సరైన మనం నడిపించేవారు ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తాం. దాని స్తోత్రకరంగా. ఉదాహరణ చూడండి, ఆనాడు ఇశ్రాయేలు దేశం మీదకి సిరియా దేశపు రాజు పలుసార్లు యుద్ధానికి వస్తూ ఉండాడు. అయితే ఇశ్రాయేలు రాజు చిన్న రాజ్యం కాబట్టి ఆ రాజు భయపడి పారిపోయి వెళ్ళిపోతూ ఉండేవాడు. సరే ఈ విషయం ఆలోచించి సిరియా రాజు అనుకుంటున్నాడు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా సరే ఆ ఇశ్రాయేలు రాజు కాస్త పారిపోతున్నాడు. ఇది ఎలా సంభవిస్తుందంటే ఆ దేశంలో ఎలీషా ప్రవక్త ఉంటున్నాడండి. ఆయన దీర్ఘదర్శి, జరగబోయే విషయాన్ని కూడా చూస్తున్నవాడు. ముందుగానే రాజుగారు చెప్పి రాజుగారిని అక్కడి నుంచి తప్పించేస్తానని చెప్పినప్పుడు అయితే ముందుగా వెళ్ళి ఆ ఎలీషా పాస్టర్ గారిని బంధించిన రాజు దగ్గర తీసుకురండి, తర్వాత ఇశ్రాయేలు రాజు నేను జయిస్తానని చెప్పి సిరియా రాజు సైన్యాన్ని పంపినట్టుగా దేవాక్యం మాకు అర్థమవుతుంది. సరే సైన్యం వస్తూ ఉంది. ఈ గెహాజీ చూస్తే ఎలీషా శిష్యుడు, అయ్యా విస్తారమైన సైన్యం అక్కడ వచ్చేస్తుందైనా మన ఇంటి దగ్గరికి మన కుటుంబం దగ్గరికి వస్తుందంటే అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క శిష్యుడు యొక్క మనోనేత్రాలు తెలుపురా అని చెప్పి ఎలీషా ప్రార్థన చేయగా అతను మనోనేత్రాలు తెలిసినప్పుడు ఎలీషా కుటుంబం చుట్టూ పరలోకపు దేవతల సమూహము కాపుతలో ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రగలం కాక నీ కుడి పక్కన 1000 మంది కొన్నా, ఎడం పక్కన 10,000 మంది కొన్నా ఏ వ్యాపారం కూడా నీకు కలదు, ఏ తెగులు నీ గుడారం మనం ప్రవేశించదు, నీ పాదం రాయి తగలకుండా నా దేవదూతలను చెయ్యి ఎత్తి పట్టుకుని కాపాడుతారని చెప్పి దేవుని వాక్యం మనకు అర్థమవుతాం. సో దైవసేవకుడు ఎలీషా ప్రవక్త యొక్క కుటుంబ చుట్టూ దేవదూతలు కాపులు యొక్క ఉంచారు. సరే కొంతసేపటికి ఆ సిరియా దేశం సైన్యం అంతా వచ్చారు. వచ్చిన తర్వాత ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు వారిని గుడ్డితనంతో కొలువు చేసినట్టు మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా సేవ దగ్గర తీసుకొచ్చేసరికి అయ్యా వీరందరూ కూడా చంపేద్దామని చెప్పి ఇశ్రాయేలు రాజు అక్కడ అడగడం జరిగింది. లేదు, శత్రువుడు ప్రేమించాలి, వారి మారుమూల సంభవం కోసం మనం ప్రార్థన చేయాలి, వారికి ఏ హాని కూడా చేయొద్దు అని చెప్పి వారికి రుచికరమైన భోజన పదార్థంతో భోజనం పెట్టినట్టు మనం చూస్తున్నాం. స్తోత్రకరం కాక. అందుకే నీ సహోదరుడు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టము అని చెప్పినప్పుడు అలా భోజనం పెట్టినప్పుడు అతని వ్యక్తి మీద నిప్పులు కుప్పలుగా పోసిన వాడు వలదు, అతని అతిథులను సంపాదించుకుంటాను వాటిని చెప్తున్నాను. స్తోత్రకరం కాక. సో కీడు చేసి ఎప్పుడు నేను జయించలేం కానీ మేలు చేసే కీడని మనము జయించగలమని చెప్పి దేవుని వాక్యం చెప్తాం. ఆ విధంగా చేసినప్పుడు మరెప్పుడు కూడా ఆ యొక్క సిరియా రాజు భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఆ సైన్యం ఎప్పుడు కూడా ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి రాలేదు. అది స్తోత్రకరంగాక. అరే వీరి దేశాన్ని హాని చేయడానికి వచ్చాం, వీరి దేశంలో దైవ సేవకుడు మన గురించి ముందుగా వర్తమానం చెప్తున్నాడని చెప్పి వీరి పాస్టర్ గారు హాని చేద్దాం వచ్చాం, కానీ హాని చేయాలని వచ్చాం. మనకు ఇబ్బంది కలిగినా మనకి ఏ హాని కూడా చేయకుండా భోజనం పెట్టి పండించాడు. ఇంత ప్రేమ ఎక్కడ ఉంటుందని చెప్పి దేవుని ప్రేమ వారు రుచి చూచినట్టుగా తిరిగి మళ్ళీ మరెప్పుడు హాని చేయకుండా తమ మనసు మార్చుకుని విన్నట్టుగా మనం చూస్తాం. స్తోత్రకరంగాక. నీ శత్రువు ఆకులు ఉంటే వారికి భోజనం పెట్టము, దప్పులు ఉంటే వారికి దాహనము, చెడు చేసే మేలు కాదు కానీ మేలు చేసి పేరుని జయించమని చెప్పి దేని వాక్యం మనకు పాల్పడతాం. దాని స్తోత్రకరంగాక. ఇక ఆఖరిగా చూసినట్లయితే చదువుకుందాం చూడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి గమనిద్దాం. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, దాని స్తోత్రకరంగాక. ఆఖరిగా నేను కూడా పరలోక రాజ్యం చేరుకోవాలి, ఆయనతో యుగాలు జీవించాలని చెప్పి ఈ భక్తి, ఉపవాస ప్రార్థనలు, జాగరణలు, ప్రతి ఆదివార ప్రార్థనలు, ఇంకా సంఘ నియామకులు వీటిలో పాల్గొన్నామంటే మనం ఏం చేయాలంటే నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దాని స్తోత్రకరంగాక. యేసయ్య నమ్ముకున్న తర్వాత ఆయనలోకి వచ్చిన తర్వాత ఆయన ఆంచే బిడ్డలు మనం జీవించిన తర్వాత
కొన్ని హింస వచ్చినా సరే హింసల తట్టు కాదు కానీ ఆ హింసల్లో తోడుగా ఉండే దేవుడి తట్టు మనం చూడాలి. దీని స్తోత్ర కలిగాక షడ్డకు మెషకు అభివృద్ధి జీవితాలు చూసినప్పుడు వారు యేసుప్రభువును నమ్ముకుని ఆరాధిస్తున్నందుకు అగ్నిలో పడవేయబడ్డారు. కానీ వారు హింస తట్టు చూడలేదు. హింసల్లో రక్షించగల దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము మాత్రం వాక్యాన్ని విరుద్ధంగా జీవించడానికి మేము ఇష్టపడము. ఈ ప్రతిభ నమస్కారం అక్కడ చేయమని చెప్పి ఖచ్చితంగా చేశారు. కాబట్టి ఆ గిన్నెలో వాడిని కాలిపోలేదు కానీ వాడిని అగ్నిలో పడవేసినటువంటి వాటి బంటోతులు ఆ బలాజులు వారు చనిపోయారు తప్ప ఆ గిన్నెలో వీరు చుట్టూ తొమ్మిదిగా ముగ్గురు నడుస్తుండగా 4వ వ్యక్తి దేవదూత రూపంలో యేసుప్రభువు నడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రకరం గాక. సో నీనాద్యతలు జ్ఞానం చేసుకున్నాం. నీతి నిమిత్తము నీతిమంతులు యేసును ఆరాధించిన నిమిత్తము కొన్ని హింస కలిగినా ఇబ్బంది కలిగినా అవమానం వచ్చినా హాని చేసినా సరే అవన్నీ మనం ఎలా చేయాలట సంతోషంగా మనం జీవించాలి. స్తోత్రకరం గాక. ఇవి యేసుప్రభువు పొందిన శ్రమలే కాదు మనకు. కాబట్టి వ్యక్తికాల శ్రమలు అన్నదగినవి కావు అని చెప్పి పౌలు ఎదురుగా చెప్పాడు. మనం కూడా వాటిపై సంతోషిస్తూ ఆయన కొనసాగినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో పరలోక భాగ్యాన్ని మనం పొందుకుంటామని చెప్పి వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రకరం గాక. అందుకే మత్తయి 5:11 చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యం మంది మీ ఫలం కాస్త అధికమవుతుంది చెప్తుండటం మనం అక్కడ చూస్తాం. అంతేకాదు మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం కూడా గమనించినప్పుడు నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ముడైనను అక్కచెల్లెలైనను మరి ఎవరు విడిచిపెట్టినా సరే మళ్ళీ 100 ఆశీర్వాదం మీకు ఇస్తాను, అంతేకాదు నిత్య జీవాన్ని కూడా మీకు అనుగ్రహిస్తామని చెప్పినట్టు మనం చూస్తున్నాం. దాని స్తోత్రకరం గాక. సో దేవుని విషయంలో ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండి హింసల్లో కూడా ఆయన కోసం మనం సాక్షిగా జీవించాలి ఉండాలి. ఆ క్రమంలోనే ఎవరైనా మన దూరం అయితే వాళ్ళతో యేసుప్రభువు మాతో విడిచిపెట్టేవారు ఎప్పుడు కూడా ఉండకూడదు. కానీ కొన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా 4 నెలల దూరమైనా సరే యేసుప్రభువు గట్టిగా పట్టుకుని ఆయన విశ్వాస స్థిరపరంగా ఉండి ఆయన వాళ్ళతో ఎత్తుకు పాలు చేసినప్పుడు తగిన సమయంలో మన పట్ల మేలు చేస్తాడు. మన దూరమైన ప్రతి ఒక్కరు కూడా మళ్ళా వారు కూడా దేవుని తెలుసుకుని మళ్ళా వారిని కూడా మన చెంతగానే నడిపించే దేవుడు స్తోత్రకరం గాక. అందుకే బైబిల్ చక్కని మాట ఉంది, ఏ ఒక్కరు నశించకూడదు దేవుడికి ఇష్టం లేక అందరూ అంతటా కూడా మారుమనసు పొందాలని దేవుడు ఇచ్చించున్నాడు కనుక తన 2వ అక్కడ ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నాడని చెప్పి దేవుని వాక్యం అర్థమవుతుంది. స్తోత్రకరం గాక. అయితే వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చును. అక్కడ సూచనలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, రాజ్యం మీద రాజ్యము దేశం మీద దేశం కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. లోకల వింతల యుద్ధాలు కూడా మనము చూస్తున్నాం. మరుగుగా లోకమంతా సువార్త పడించబడుతుంది. అటు తర్వాత అంతా వచ్చిన చెప్తున్న రీతిగా ప్రస్తుతం లోకమంతా కూడా సువార్త ప్రకటించబడుతుందంటే అంతానికి మనము సమీపంగా ఉన్నాం. స్తోత్రకరం గాక. సో యేసయ్య రాకడ అతి సమీపంలో గుర్తించి ఇంకా మారుమనసు పొందేవారు మారుమనసు పొందాలి, మారుమనసు రక్షించబడేవారు వినవాక్య ప్రకారం చేస్తూ 90% యేసుప్రభువు చెప్పినట్టుగా ఆత్మనిషమై దేనత్వం మన చేతిలో కలిగి ఉండాలి. అనేకుల కోసం కన్నీటితో దుఃఖప్రార్థన మనము చేస్తూ వారు ఉండాలి. సాత్విక మనసు కలిగి మోషేలాగా యేసుప్రభువు వాళ్ళ మంచి మనసు కలిగి యేసు కోసం ఆత్మ రక్షించుకునేవారుగా ఉండాలి. నీతిమంతులుగా జీవించి దేవునికి మంచి పేరు తెచ్చుకునేవారు ఉండాలి. కనికర స్వభావం కలిగి ఉండి దేని కనికరణ పొందుకునేవారు ఉండాలి. హృదయ శుద్ధి కలిగి దేవునికి ఆశీర్వాద మంచితో పొందుకునేవారుగా పరలోక భాగ్యాన్ని పొందుకునేవారుగా ఉంటున్నారు. నీతిమంతులుగా హింసలు వచ్చినా ఏ వచ్చినా సరే ఆయనలో ఉండి ఆయన రాజ్యం మనము వారసులు స్తోత్రకరం గాక. సో ఇప్పుడు 9 ధన్యతలతో మన జీవితాలు నింపబడి ఆ మంచి రక్షణ కలిగి ఉన్నాం. తద్వారా సర్వోత్తమ స్థలంలో దేనికి మహిమలు ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కలుగుని కాకని వాగ్దానం పొందుకుని భూమి మీద సమాధానం జీవితాం విరోధ్యాత్ర వచ్చేసరికి నిత్య నరకాగ్రం తప్పించుకుని ఆ మోక్షరాజం చేరుకుని ఆనందకరమైన యేసులో మనము ఆ రాజ్యాన్ని చేరుకుని ఆనందిద్దాం. అతి కృప దేవుడు అందరికీ అనుగ్రహించిన కాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రాణం చేసుకుని దేవుడి వాక్య భాగం జ్ఞానం చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.